నిజంగా వేరే జాతివాడు లేక వేరే జనాంగానికి చెందినవాడు బంగారు దేవాలయంలో కాలు పెట్టడం అంటే ఆ కాలంలో చాలా అరుదు. ఇప్పటికీ అక్కడక్కడ ఇలాంటి పిచ్చి కనబడుతూ ఉంటుంది చూడండి. తక్కువ కులస్తులను, వేరే మతస్థులను కొన్ని కొన్ని చోట్ల ఎలో చేయరు, రానివ్వరు. కానీ ఆనాడు దేవుడు వేరే జనాంగంలో ఉన్నా సరే రేకాబీలను యెరూషలేము దేవాలయంలో కాలు పెట్టమని చెప్పాడు, గదిలోనికి తీసుకురమ్మని చెప్పాడు. దైవజనులు ఉన్నటువంటి గదిలోనికి వాళ్ళ కాలు మోపేలా చేశాడు. ఇప్పుడు రేకాబీలను తీసుకొచ్చాడు ఇర్మియా గారు. తీసుకొచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడట? 5వ వచనం, నేను రేకాబీలు ఎదుట ద్రాక్షారసముతో నిండిన పాత్రలను, గిన్నెలను పెట్టి ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా. ఇప్పుడు తీసుకొచ్చాడు. తీసుకురాగానే ఆ దేవాలయంలో ఉన్నటువంటి బంగారు పాత్రలన్నీ తీసాడు ఇర్మియా గారు. ఎందుకంటే ప్రవక్తకు ఆ అధికారం ఉంది. తీసి ఆ పాత్రల్లో, ఆ గిన్నెలలో ద్రాక్షారసాన్ని పోసేసాడు. ద్రాక్షారసాన్ని పోసి బంగారు పాత్రలో ద్రాక్షారసాన్ని పోసి రేకాబీలు ఎదుట పెట్టి, ఇవి మీకు తాగండి అని చెప్తున్నాడు. నిజంగా ఈ సందర్భాన్ని మీరు ఊహించుకోండి. ఎక్కడో చెట్ల కింద ఉండే రేకాబీలు, ఎక్కడో ప్రాంతం చివరుండే రేకాబీలు, ఎక్కడో అట్టడుగు స్థాయిని బతికిపోయే రేకాబీలు, అలాంటి వారిని దేవుడు దృష్టించాడు, దేవుడు చూశాడు, దేవుడు కావాలనుకున్నాడు. దేవుడు అంగీకరించి ఒక ప్రవక్తను పంపించి, ప్రవక్త ద్వారా సమాజం వెలుపల ఉన్నటువంటి రేకాబీలను బంగారు దేవాలయంలో అడుగు పెట్టించేశాడు. ఇప్పుడు బంగారు దేవాలయంలోకి వచ్చారు. ఆ దేవాలయం లోపల కూడా ఒక గదిలోనికి, సేవకులు ఉండే ఒక గొప్ప గదిలోనికి వచ్చి కూర్చున్నారు వారు. ఇప్పుడు ఆ సేవకుల గదిలో వాళ్ళు ఉండగానే బంగారు పాత్రలు వాళ్ళ ముందుకు వచ్చాయి. ఆ పాత్రల నిండా దేవాలయంలో ఉన్నటువంటి పవిత్రమైన ద్రాక్షరసం ముందుకు వచ్చింది. ఆ పాత్రలో ద్రాక్షరసం నిండి వాళ్ళ చేతుల్లో కనబడుతూ ప్రవక్త మాట్లాడుతూ ఉంటున్నాడు కదా, మీరు ఇది తాగండి, మీరు ఈ ద్రాక్షరసాన్ని స్వీకరించండి అనగానే అసలు రేకాబీలు ఏం చేయాలి? ఆ స్థితిలో మనం ఉన్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఒక గొప్ప ఇంటికి వెళ్ళి ఒక గొప్ప డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అక్కడ తినేటటువంటి ఆహార పదార్థాలు అన్ని బంగారు పాత్రలో మనకు కనబడుతూ, తినండి మీకోసమే వండామన్నాం అనుకోండి, ఆగుతాం మనం? అమ్మ మాకు వద్దండి, మేము ఈరోజు ఉపవాసం అంటామా? బ్రష్ చేయకపోయినా తినేస్తాం ఆ రోజు. ఎందుకంటే హోదా అలాంటిది, ఆ స్థాయి అలాంటిది, ఆ గౌరవం అలాంటిది. ఖచ్చితంగా వదులుకోవడానికి ఏ మనిషి ఇష్టపడడు. నేను సీఎం ఇంట్లో కూర్చోబెట్టి కాఫీ ఇస్తే నువ్వు తాగవా? ప్రైమ్ మినిస్టర్ పిలిచి టిఫిన్ చేద్దామంటే తినవా? గొప్ప మీ ప్రాంతంలో ధనవంతులు ఒకరోజు ఇంటికి భోజనానికి పిలిచి గొప్ప హోదాలో నీకు డిన్నర్ ఏర్పాటు చేశారనుకోండి, తినవా? ఖచ్చితంగా తింటాం మనం. ఎందుకు? గొప్పతనం అది. కానీ రేకాబీలు ఎదుట దేవాలయంలో కూర్చొని, గదిలో కూర్చొని ద్రాక్షరసం పోసి మీరు తాగండి అయ్యా అంటే వాళ్ళు చెప్పిన సమాధానం చరిత్రలో నిలిచిపోయే సమాధానం. ఎప్పటికీ మనం ఉన్నామనుకోండి, ఆ స్థాయిలో మనం ఉంటే ఖచ్చితంగా తాగుతాం, ఆ స్థాయిలో మనం ఉంటే ఖచ్చితంగా తింటాం. అంతెందుకు, మత్తునిచ్చే ద్రాక్షరసాన్నే మన కళ్ళ ముందు పెట్టారని తాగండి అన్నారు అనుకోండి, తాగేస్తాం మనం. ఎప్పుడో నీ స్నేహితుడు వచ్చి తాగమన్నాడు అనుకో, తాగవా? తాగుతాం. ఎవరో బాగా తెలిసిన వాళ్ళు వచ్చి తాగమన్నారు అనుకోండి, తాగవా? తాగుతాం మనం. అదే పురుగుల మందు అయితే తాగం, ద్రాక్షారసం అయితే తాగుతాం. ఎందుకు? అది తాగితే చచ్చిపోతామని తెలుసు మనకి, కానీ ఇది తాగితే బాగుంటుందని తెలుసు మనకు, అందుకు తాగుతాం. మనమైతే తాగేస్తాం. కానీ రేకాబీలు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? చున్నారో అతని కుమారుడైనటువంటి యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించాడు. ఏమనో తెలుసా? మీరు కానీ, మీ గర్భాన పుట్టినటువంటి మీ పిల్లలు కానీ, మీ సంతతి వారు ఇప్పుడైనా తర్వాత కాలంలోనే ఎప్పుడైనా సరే ద్రాక్షారసాన్ని త్రాగకూడదు అని మాకు ఆజ్ఞాపించేసి వెళ్ళిపోయాడు. అందుకని మేము తాగమన్నారు. యెహోనాదాబు మాట చెప్పిన తరువాత 300 సంవత్సరాలకు జరుగుతున్నటువంటి సందర్భం ఇది. అంతకాలం యెహోనాదాబు ఉండుంటాడా? ఎప్పుడో చచ్చిపోయి ఉంటాడు. అంటే ఆ మాట చెప్పినటువంటి మనిషి చనిపోయి చాలా సంవత్సరాలు అవుతూ ఉన్నా వీళ్ళు మాత్రం ఆ మాట మేరట్లేదు. ఆ యెహోనాదాబు అనేటటువంటి వ్యక్తి చెప్పి సుమారు 300 సంవత్సరాలు పైబడిన ఆ మాటను వారు మర్చిపోవట్లేదు.
ఎప్పుడో 300 సంవత్సరాల క్రితం ఒక మనిషి చెప్పిన మాటను 300 సంవత్సరాల తర్వాత కూడా ఈ జనాంగం అంతా గుర్తుపెట్టుకుంది అంటే నిజంగా వారిని ఏమనాలి? మనం ఉన్నాం అనుకోండి, మన ఇంట్లో అమ్మ వాళ్ళు లేదా నాన్న వాళ్ళు ఒక్క మాట చెప్పిన 4 రోజులకి మళ్ళీ చెప్పారనుకోండి, వినం మనం. ఏమంటాం? అదంతా అప్పుడు కాలం. అరే తాకూడదురా మీరు అన్నారనుకోండి, నాన్న మీ టైంలో అది, ఇప్పుడు ఇదంతా ఫ్యాషన్, ఇది మేము అప్డేట్ అయ్యాము, ఇది ట్రెండ్, ఇప్పుడు ఇలా ఉంటేనే కల్చర్ ఇది అని 100 సార్లు కన్విన్స్ చేసేస్తాం వాళ్ళని. అమ్మో వాళ్ళు వద్దన్నారు కదా అని వాళ్ళ మాటను తీసేయం మనం. వాళ్ళు వద్దన్నారు కదా ఎందుకులేని పక్కన పెట్టం మనం. కానీ రేఖాబీలు చూడండి, 300 ఏళ్ల క్రితం చెప్పాడు ఒక మనిషి, తాకండ్రా బాబు మీరు అని. 300 సంవత్సరాల తర్వాత ఒక ప్రవక్త వచ్చి మీరు తాగండి, దేవుడు నన్ను పంపించాడంటే మేము తాగమన్నారు వాళ్ళు. అది కమిట్మెంట్ అంటే. ఎవరన్నారయ్యా ఆ మాట అంటే, రేఖాబీలులో ఎవరో పెద్దగా ఉన్న ఒక్క మనిషి అనట్లా, అందరూ అంటున్నారు. నిజంగా కుటుంబంలో 5 వేళ్ళు ఒకలా ఉంటాయా? అస్సలు ఉండవు. పెళ్ళిళ్ళు అయితే అసలు ఉండవు. 5 వేళ్ళు ఒకలా ఉండవు కుటుంబంలో. ఎందుకు ఉండవయ్యా అంటే, కొత్త వాళ్ళు వచ్చేటప్పటికి కుటుంబ విధానం మారిపోద్ది. కోడలు వచ్చినా మారిపోద్ది, అల్లుడు వచ్చినా మారిపోద్ది. కొత్త వాళ్ళు కుటుంబంలోకి వస్తున్నారు అంటే కుటుంబ వాతావరణం ఖచ్చితంగా మారుద్ది. ఇప్పుడు రేఖాబీయులకి 300 ఏళ్ల క్రితం ఒక మనిషి చెప్పి చనిపోయిన తర్వాత వారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, వాళ్ళ భార్యలో వచ్చారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు, వాళ్ళ సంతతి వృద్ధి చెందుతూ వచ్చింది. ఇప్పుడు ఎంత జనాంగం పెరిగిపోతూ ఉన్నా వారందరూ అంటున్నారు కదా, మేము తాగం. ఎందుకు తాగం? మా పూర్వీకుడు చెప్పాడు ఆ మాట, కాబట్టి మేము తాగం. అసలు ఒక జనాంగము ఒకే మాట మీద, ఒకే తాటి మీద ఉంది అంటే ఆశ్చర్యం కాదు ఇది. తాగమంటే తాగమన్నారు. నేను ప్రవక్తను చెప్తున్నానయ్యా, అయినా తాగం. నన్ను దేవుడు పంపించాడయ్యా, అయినా తాగం. దేవాలయంలో మీరు ఉన్నారయ్యా, అయినా తాగం. బంగారు పాత్రలో పోసిచ్చాను, అయినా తాగం. నువ్వెన్ని చెప్పినా మా యజమాని, మా పూర్వీకుడు, మా పితరుడు, మా యెహోనాదాబు చెప్పిన మాట మాకు వేదవాక్కు అన్నారు, మేము ఖచ్చితంగా తాగమని చెప్పేశారు. నిజంగా ఎంత కమిట్మెంట్ ఆలోచించండి. ఏళ్ళు మారుతూ ఉన్నా మాట మర్చిపోలేదు వాళ్ళు. చెప్పిన మనిషి చనిపోయినా ఆ చనిపోయిన మనిషికి గౌరవాన్ని ఇస్తున్నారు వారు. పోనీ బతుకున్నాడంటే మాట ఇచ్చామండి, ఆ మనిషి అక్కడే ఉన్నాడు, మేము తాగలేమండి అని చెప్తారు. చనిపోయి సంవత్సరాలు గడుస్తూ ఉన్నా సరే ఆ మనిషి మాటను మేము మేరమంటున్నారు, మేము తాగము అన్నారు.